శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బండి సంజయ్ కుమారుడి మీద పోక్సో కేసు నమోదైంది. బండి సాయి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే పోక్సో కేసు నమోదైన తర్వాత పోలీసులు అరెస్టు చేయలేదు. మైనర్ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఇప్పుడు తన మీద రావడం జరిగింది. ఇక బండి భగీరథ్ మీద ఈ ఆరోపణలు రావడంతోనే కేసు నమోదు చేశారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ని వెంటనే అరెస్టు చేయాలంటూ ఇప్పుడు మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయకపోవటాన్ని తప్పుపడుతూ ఉన్నారు పోలీసులు. ఈ అంశంలో షేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు మహిళలు. బండి సంజయ్ కుమారును అరెస్టు చేయాలంటూ పోక్సో కేసు నమోదైతే సామాన్యుల విషయంలో కూడా ఇలానే ఉంటారా, పోక్సో కేసు నమోదైతే అది ఎంత సీరియస్ అన్నది తెలుసు, అలాంటిది ఎందుకు అరెస్టు చేయలేదంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ని వెంటనే అరెస్టు చేయాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఒక కుటుంబం హనీ ట్రాప్ చేసి 50 లక్షలు వసూలు చేసిందని మరో 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని కరీంనగర్ పోలీసులకు బండి భగీరథ్ ఫిర్యాదు చేశాడు. ఈ అంశంలో ఈ ట్విస్ట్ చూడొచ్చు. ఒకవైపు ఏమో పోక్సో కేసు అంటే తన కూతుర్ని మద్యం తాగించారు అని చెప్పి ఒకవైపు బండి సంజయ్ కుమారుడు మీద కేసు నమోదైతే ఒక మైనర్ బాలిక మీద, మరొక వైపు అసలు హనీ ట్రాప్ చేశారు తననే అంటూ తను రివర్స్ లో కేసు పెట్టిన అంశం చోటు చేసుకుంది. మీరు కథానాయకులుగా సపోర్ట్ ఇస్తారు సార్. మీరు ఇక బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మద్యం తాగించి తన మీద అసభ్యంగా ప్రవర్తించారని ఒకవైపు కేసు నమోదైతే తననే హనీ ట్రాప్ చేశారని ఇటు తను ఆరోపిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఈ అంశంలో అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి పైన పోక్సో కేసు నమోదైంది. అయితే ఇక్కడ ప్రధానంగా బండి సంజయ్ కుమారుని అరెస్ట్ చేయలేదంటూ షేక్పేట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా మహిళలు ధర్నా చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా బండి సంజయ్ కుమారుని ఏదైతే గోప్యంగా విచారిస్తున్నారనే ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. వెంటనే షేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా మహిళలు భారీ ధర్నా చేస్తున్నారు. పోలీసులు అధికారంలో ఉన్న వారికి ఒత్తాసు పలుకుతారు. వెంటనే అరెస్ట్ చేయాలి. ఒక మైనర్ ను వేధించిన కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు నిందితుడిగా ఉన్నాడు. నిందితుడిగా ఉన్న బండి సంజయ్ కుమార్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ మహిళా నేతలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసులు విచారణ చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా మహిళలు రోడ్డెక్కి స్టేషన్ ముందే భారీ ధర్నా చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా బండి సంజయ్ కుమారుడు ఒక మహిళను, ఒక మైనర్ బాలికను వేధించారనే ఆరోపణలు. మరోపక్క బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కూడా తనను హనీ ట్రాప్ చేసి 50 లక్షల రూపాయలు దోచుకున్నారు, మరో 5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారంటూ ఆయన కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారం చిలికి గాలికి వానగా వారిని. మరోపక్క ప్రధానమంత్రి మోడీ పర్యటన నేడుంది. ఈ నేపథ్యంలో భాగంగా బండి సంజయ్ తనను బద్నాం చేయడానికే ఇలాంటి వ్యవహారాలు బయటికి తీసుకొస్తున్నారు. తనకు తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేని వ్యవహారంలో కావాలనే ఇరికిస్తున్నారంటూ మరోపక్క బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా అధికార ప్రతిపక్షాలు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, అటు కేంద్రంలో అధికారంలో ఉంది, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు నోరు మెదకపోవడం, కేవలం మహిళా నేతలు, మహిళా సంఘాలు మాత్రమే రోడ్డుపైకి రావడం, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు నోరు విప్పలేదు. మరోపక్క హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి పరిధిలో ఉండడంతో ఈ కేసు కావాలనే నిర్వీర్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు నేరుగా అటు హోంశాఖ పైన, ఇటు పోలీసులపైన విమర్శలు కురిపిస్తున్నారు. నిమ్మక నీరెత్తినట్టున్నారు. అటు ఏదైతే ఒక మైనర్ బాలిక విషయంలో పోక్సో కేసు నమోదైనప్పటికీ మంత్రి కుమార్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ఇటు మహిళలు రోడ్డెక్కడం, మరొక బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తే ఈ వ్యవహారం రచ్చగా మారింది. అయితే నేడు ప్రధానమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో
పోలీసులు ఎక్కడికక్కడ శాంతి భద్రతల వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే స్టేషన్ ముందు షేక్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేస్తున్న మహిళలకు పోలీసులు సర్ది చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసులకు మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా బండి భగీరథను అరెస్ట్ చేయాలి, అధికార పార్టీ ఈ బండి సంజయ్కి కొమ్ము కాస్తుందంటూ మహిళా సంఘాలు కూడా స్టేషన్ ముందు నిరసన ధర్నాలు చేస్తున్నాయి. అయితే పోలీసులు అక్కడ మహిళలకు సర్ది చెప్తున్నారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ఏదైతే బండి భగీరథను విచారిస్తున్నారు, ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ మహిళా నేతలు మహిళా సంఘాలకు చెప్పినప్పటికీ కూడా వారు ధర్నా కొనసాగిస్తున్నారు. వేణు అయితే ఇక తననే హనీ ట్రాప్ చేశారంటూ బండి భగీరథ్ ఈ అంశంలో తాను కేసు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎస్ వేణు, ఇక్కడ ప్రధానంగా ఒక ఏదైతే బాలిక కుటుంబం నేరుగా ఫిర్యాదు చేయడం, మరో పక్క బండి భగీరథ్ కూడా కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో తనను హనీ ట్రాప్ చేశారని, తన దగ్గర ఇప్పటికే 50 లక్షలు దోచుకున్నారని, మరో 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ ఆయన ప్రత్యామ్నాయంగా కౌంటర్ కేసు పెట్టారు. అయితే రెండు కేసుల మీద కూడా బాలిక కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు, మైనర్ బాలిక పోక్సో కేసు పైన ఇచ్చిన ఫిర్యాదు పైన విచారణ కొనసాగిస్తున్నారు. మరోపక్క బండి భగీరథ్ తనను వేధిస్తున్నారంటూ తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసుకొని తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇప్పటికే 50 లక్షలు ఇచ్చాము, మరో 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటే ఆయన ఫిర్యాదు చేశారు. 2 ఫిర్యాదుల మీద పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోపక్క నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ఏదైతే హైదరాబాద్ లో పోలీసులు పటిష్ట బందోబస్తు చేశారు. ఎక్కడ నిరసనలు ఆందోళనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా బండి సంజయ్ కుమార్ ని అరెస్ట్ చేయాల్సిందే అంటూ మహిళా నేతలు మహిళా సంఘాలు రోడ్డెక్కే. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రమే కేవలం కౌంటర్ చేస్తుంది తప్పితే అధికార పార్టీ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ హోంశాఖ పరిధి ఏదైతే సీఎం పరిధిలో ఉంటే సీఎం నోరు విప్పడం లేదంటూ మహిళా నేతలు మహిళా సంఘాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే నేడు కానీ రేపు కానీ బండి సంజయ్ కుమార్ కేసు కొలికొచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 ఫిర్యాదుల మీద పోలీసు శాఖ సీరియస్ గా విచారణ కొనసాగిస్తుంది. అయితే ఈ కేసులో పోక్సో కేసు పైన ఏదైతే నిజాలు వెలికి తీసే పరిస్థితులు ఉన్నారు. కేసు ఏదైతే మైనర్ బాలిక కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ పోలీసు నిపుణులు చెప్తున్నారు. అయితే చూడాలి ఈ నేడు రేపు ఏం జరగబోతుందో. నేడు ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ఏదైతే హైదరాబాద్ అంతా పటిష్టమైన బందోబస్తు ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా గోప్యంగా 2 కేసులకు సంబంధించిన వ్యక్తులు అటు మైనర్ బాలికను ఇటు బండి సంజయ్ కుమార్ ని కూడా నేరుగా ఏం జరిగిందంటూ పోలీసులు ఆరాధించే పనిలో ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక బండి సంజయ్ కుమారుడు ఒక మైనర్ బాలికను మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించాడంటూ తన మీద పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మరొక వైపు వాళ్ళ కుటుంబమే కావాలని చెప్పి తనని హనీ ట్రాప్ చేశారంటూ ఇటు బండి భగీరథ్ తాను కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక పోక్సో కేసు అనేది మైనర్ బాలికల విషయంలో ఈ పోక్సో కేసు నమోదవుతుంది. దీంట్లో కనుక ఎవరైనా అరెస్ట్ అయితే శిక్షలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి. ఇప్పుడు అసలు ఈ అంశంలో పూర్తిగా ఏం జరిగింది అనే దాని మీద ఆరా తీస్తూ ఉన్నారు. మరొకవైపు పోక్సో కేసు నమోదైనప్పటికీ కూడా భగీరథ్ని అరెస్ట్ చేయకపోవటం మీద ఇప్పుడు మహిళా సంఘాలు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనని అరెస్ట్ చేయాలి అంటూ కూడా కోరుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటన ఉంది కాబట్టి కావాలని చెప్పి ఇటువంటి అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారంటూ కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ అంశంలో ఏం జరిగింది అనేది పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు.